యాపిల్ ఏడే కీప్స్ డాక్టర్ అవే అంటారు కదా. ఒక యాపిల్ కనుక తింటే నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం పడదు అని కదా దాని అర్థం. అలా చెప్పారని ఆరోగ్యపరమైన సమస్య వచ్చినప్పుడు యాపిల్ తింటూ కూర్చుంటే సరిపోతుందా? లేదు కదా. ఈ క్వశ్చన్ ఎందుకు అడిగాను అనుకున్నారు? ఒక యువ డాక్టర్ డైట్ కాన్సెప్ట్ మీద మాట్లాడిన తీరు చూసిన తర్వాత క్వశ్చన్ చేయడమే కాదు, అడ్డగోలు డైట్ కాన్సెప్ట్లు చెప్తున్న వాళ్ళని ఛాలెంజ్ చేసిన తీరు చూసిన తర్వాత ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి, తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి అని నాకు అనిపించింది. ఆ డాక్టర్ అలా ఎందుకు ఆవేశపడ్డారో, ఆ ఆవేశం వెనక అసలు కారణం ఏంటి, అందులో మన ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనం ఎంత ఉంది అనేది మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఆ తర్వాత నేను ప్రపంచాన్ని ప్రభావితం చేసి మలుపు తిప్పిన ఒక పెద్ద ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్ ని కోట్ చేస్తా ఇందులో. అప్పుడైనా అడ్డగోలు హెల్త్ చిట్కాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనే సోయి, ఆలోచన, తెలివి మనకు కలిగితే గనక అదే 10,000. వీటన్నిటితో పాటు మీ బరువు తగ్గించేస్తాం, అసలు మీరు ఏమాత్రం కష్టపడకుండా ఎలాంటి డైట్ లేకుండానే మిమ్మల్ని తీర్చిదిద్దేసి శిల్పాల్లా మార్చేస్తామని చెప్తూ ఉన్నారు ఈ మధ్యన కొంతమంది. అలాంటి నికృష్టమైన ప్రచారాలని మనం ఎందుకు కంటైన్ చేయలేకపోతున్నాము? అలాంటి ఉచ్చులో పడితే ఎలాంటి రొచ్చులో దిగినట్టో కూడా నేను మాట్లాడతా. ఇవి మన జీవితాలకు సంబంధించిన విషయాలు. అన్నిటికి మించి మన మైండ్ సెట్ అంటామే, ఆలోచనకి సంబంధించిన విషయాలు. చాలా మంది తెలియక చేజేతుల ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్న విషయం ఇది. అందుకోసం ప్రతి ఒక్కళ్ళు హెల్త్ మీద ఆసక్తి ఉన్నవాళ్ళు, జీవితం మీద అవగాహన ఉన్నవాళ్ళు చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఇది మన పర్సనల్ హెల్త్, మన సొసైటీకి సంబంధించిన విషయమే కాదు. మన దగ్గర ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే ఎదుటోడిని మోసం చేయడం, బుట్లో వేయడం అనేది హెల్త్ ఇష్యూస్ లో ఎంత ఘోరంగా ఉంది అనేది తెలియాలంటే ఇలాంటివి మనం మాట్లాడుకుని తీరాలి. దిస్ ఈస్ కీ టాక్స్ స్పెషల్ రిక్వెస్ట్ ఫర్ యూ ఆల్. నేను జనరల్గా స్క్రోల్ చేస్తూ ఉంటే ఒక డాక్టర్ డైట్ కాన్సెప్ట్ల మీద ఆవేశంగా మాట్లాడడం కనపడింది. ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి నేను ఆపితే ఆయన చేసిన ఆర్గ్యుమెంట్ కానీ, వినిపించిన లాజిక్ కానీ చెల్లున ఎవరికి తగలాలో వాళ్ళకి తగిలేలాగుంది. ఒకసారి చూపిస్తా చూడండి. వాడు చెప్పేదంతా తప్పని, వాడు ఛాలెంజ్ అంటే రెడీ అని చెప్పి వెళ్తే వాడు తోక ముడుచుకుని పారిపోయాడు. రమ్మంటే పారిపోతున్నారు డిస్కషన్ కి అంటూ ఉన్నాడు చూసారు. ఆయన పేరు రఘురామ్, పల్మనాలజిస్ట్. ఆయన మాట్లాడిన మాటలో లాజిక్ గానీ, సబ్జెక్ట్ గానీ, ఆర్గ్యుమెంట్ గానీ ఆయన పర్సనల్ ప్రాక్టీస్ కోసం మాట్లాడాల 100%. ఆయన సొసైటీ కోసం మాట్లాడాడు. దట్ ఈస్ నీడ్ ఆఫ్ ద అవర్ ఇప్పుడు తెలుసా? ఎందుకని తెల్లారు లేస్తే చూస్తూ ఉంటాం ఎలాంటి మెడికల్ అండ్ హెల్త్ ట్రాక్ రికార్డ్ లేని వాళ్ళు, చదువుకోని వాళ్ళు కూడా రకరకాల చిట్కాలు, రకరకాల ప్రాక్టీసెస్ పేరుతో మార్కెటింగ్ చేసుకోవటము. మీరు అది తినండి, మీరు ఇది తినండి, మీకు కొవ్వుతోనే కొవ్వు కరిగిస్తాం లాంటి సిల్లీ కాన్సెప్ట్లు తీసుకొచ్చి జనం మీదకి వదలడం చూస్తూ ఉన్నాం కదా. నీకేమన్నా అలాంటి సలహాలు చెప్పడానికి నీకేం క్వాలిఫికేషన్ ఉంది, నీకేం అవగాహన ఉంది? రేపు ఎవరన్నా నీ బుట్టలో పడి అది ప్రాక్టీస్ చేశారు అంటే లివరు, కిడ్నీలు దెబ్బతిన్నాయనుకోండి. ఎందుకని? నువ్వు ఎక్సెస్ ఫ్యాట్ తినమంటున్నావు. తినడం వల్ల ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది కదా మన మెకానిజము. అలా ప్రాసెస్ చేయలేక ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అవి దెబ్బతిన్నాయనుకోండి, మళ్ళీ రికవర్ చేయడం సాధ్యమయ్యే పనేనా? అంటే నమ్మినోళ్ళ జీవితాలని ఫణంగా పెడుతున్న ప్రాక్టీస్ కదా ఇది ఇప్పుడు కాదు, ఏళ్ల తరబడి జరుగుతూ ఉంది ఇది. పైగా శాటిలైట్ ఛానల్స్ కూడా ఇలాంటి వాళ్ళకి ఫ్రీ పబ్లిసిటీ ఇస్తూ ఉంటాయి. పైగా ఇలాంటి కాన్సెప్ట్లు ప్రమోట్ చేసి వ్యాపారం చేసే వాళ్ళకి సామాజిక పరమైన దన్నేదో ఉంటుంది, వాళ్ళ ప్రాంతంలో మనోడే అన్న ఫీలింగ్ ఏదో ఉంటుంది. వాళ్ళందరూ ప్రాపగేట్ చేసి ప్రమోట్ చేశారు ఇలాంటి వాళ్ళని. ఒక 10 ఏళ్ల నుంచి ఏమో చూస్తున్నాం, వింటున్నాం ఇలాంటివన్నీ. నేను ఇంతకు ముందు ఒక న్యూస్ ఛానల్లో హెడ్ గా ఉన్నప్పుడు ఆయన్ని చూస్తా ఉన్నారు, ఇలాంటివి చూస్తే కనుక టీఆర్పీ వస్తుంది అంటే నేను రెసిస్ట్ చేసేవాడిని. మనం పెట్టడము అంటే అజ్ఞానాన్ని జనం మీద రుద్దడం మన వ్యాపారం కోసం అని నేను అబ్జెక్ట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే పర్సనల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా మీడియాకైనా, డాక్టర్లకైనా, ఇంకెవరికైనా. డాక్టర్ రఘురామ్ అదే అడిగారు. పైగా ఇలాంటి కాన్సెప్ట్లు తీసుకొచ్చే వాళ్ళు కొంతమంది ఈ మధ్యన మాట్లాడుతున్న భాష, అసలు వల్గారిటీ అనే పదం చిన్నది ఆ భాష ముందు. ఎందుకని అలా మాట్లాడతారు? ఇంటిమిడేషన్ అంటారే, రెచ్చగొట్టడం ఎదుటోళ్ళని. ఆ తర్వాత అబ్బో ఇలాగే సవాల్ చేస్తున్నాడు అంటే నిజమై ఉంటుంది అని నమ్మించాలనే ప్రయత్నం. అన్నిటికీ మించి సోషల్ మీడియాలో పబ్లిసిటీ కోసం ఈ అల్గారిథమ్స్ ఎలా ఏడుస్తాయి అంటే, ఎవరన్నా నెగిటివ్ మాట్లాడుతున్నారు, పరుషంగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళని ప్రమోట్ చేసేలాగా రీచ్ ఎక్కువ క్రియేట్ చేస్తుంటాయి ఇవి. ఎందుకంటే వీటికి వ్యాపారం కావాలి, ఫేస్బుక్ అయినా మరోటైనా. అందుకనే ఈ మధ్య నోటుకొచ్చినట్టు మాట్లాడి నానా యాతన పడుతున్నారు చాలా మంది. ఇది చూడండి ఎంత కాంప్లెక్సిటీ ఉన్న ఇష్యూను. అలా మాట్లాడుతున్న వాళ్ళకి, డైట్ల గురించి చెప్తున్న వాళ్ళకి మెడికల్ ట్రాక్ రికార్డ్ లేదు. అలాంటి వాళ్ళని కంటైన్ చేసి కంట్రోల్ చేసే సిస్టమ్ మన దగ్గర లేదు. పైగా మీడియా గానీ, సోషల్ మీడియా గానీ అలాంటి వాళ్ళకి వ్యూవర్షిప్ కోసం ప్రాపగేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే జనం జీవితాలు ఫణంగా పెడుతున్నారు. అది డాక్టర్ రఘురామ్ అంతలా సవాల్ చేయడానికి కారణం. అది ఆయన మెడికల్ అసోసియేషన్స్ ఇంటర్వ్యూని కావాలి అని కూడా అన్నారు.
మరి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కూడా కొనేసాడా వీడేమన్నా? సోషల్ మీడియా ప్రెసెన్స్ ఉన్న డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సమంత బాధ్యత లేదా? మెడికల్ కౌన్సిల్స్ ఏం చేస్తున్నాయి? హెల్త్ కేర్ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? చూశారు కదా. ఎస్, ఇప్పటికైనా ఇంటర్వ్యూని కావాలి. అసలు ఏది బానిఫైడ్ ప్రాక్టీస్, ఏది క్వాలిఫైడ్ ప్రాక్టీస్, ఏది ప్రకృతి వైద్యం, ఏది సజెస్టబుల్, ఏది సజెస్టబుల్ కాదు అని మనకి చెప్పకపోతే, తెలుసుకోలేకపోతే, అర్థం చేసుకోలేకపోతే ఎంత దెబ్బతింటాం. నేను ఈ మధ్యన చెప్పా కీటాక్స్ లో చైనా లాంటి దేశాలు ఏం చేసినాయో తెలుసా? ఇన్ఫ్లుయెన్సర్ పర్టికులర్ సెక్షన్ ఆఫ్ వీడియోస్ చేస్తా ఉన్నప్పుడు, టెక్నాలజీకి చేస్తా ఉన్నప్పుడు, లేదంటే టూరిజం చేస్తా ఉన్నప్పుడు, లేదంటే హెల్త్ కి సంబంధించిన చేస్తా ఉన్నప్పుడు ఆ డిసిప్లిన్ లో ఆ సబ్జెక్ట్ లో మినిమం డిగ్రీ ఉండాలి అని అక్కడ చట్టం తెస్తున్నారట. ఎంత మంచి విషయం అది. అంటే నువ్వు హెల్త్ టిప్స్ ఇవ్వాలి అంటే నువ్వు ఎంబీబీఎస్ ఇంకోటో చేసి ఉండాలి, క్రైటీరియా ఉంటుంది. అదే స్టాక్ మార్కెట్ సలహాలు ఇవ్వాలి డిజిటల్ మీడియాలో అంటే నీకు ఎకానమీకి సంబంధించో కామర్స్ కి సంబంధించో ఆ డిసిప్లిన్ కి సంబంధించిన సర్టిఫికేషన్ డిగ్రీ ఏదో ఉండాలట. ఎంత మంచి విషయం. మన దగ్గర అలాంటి కంట్రోల్ లేదు. మన ప్రభుత్వాలు ఎంతసేపు కులాలని మతాలని లేచి నిలబెట్టి పిట్టింగ్ ఎక్కిన స్ట్రీట్ చెదరంటారు కదా, అలాంటి సిస్టమ్ ని బిల్డ్ చేసుకోవడంలో బిజీగా ఉంటాయి. జనం జీవితాలతో ఇలాంటి డైట్ కాన్సెప్ట్లు చెలగాట వాడుతూ ఉంటాయి. నేను ఒక్క పర్టికులర్ డైట్ కాన్సెప్ట్ గురించే చెప్పట్లా, ఏదైనా అంతే. వైద్యం విషయానికి వచ్చేసరికి ప్రతి ఒక్కళ్ళు యూనిక్, స్పెషల్. వాళ్ళకి యూనిఫైడ్ సొల్యూషన్ ఎప్పుడూ అప్లికబుల్ కాదు. ఒకవేళ ఎవరన్నా డాక్టర్లు చెప్పినా కూడా వాళ్ళు ఒక మాట చెప్తారు చూడండి, అవగాహన గల డాక్టర్లు ఎవరైనా సరే, మేము చెప్పేది కేవలం ప్రికాషనరీ సూచన మాత్రమే, మీ ఫిజిషియన్ ని కన్సల్ట్ చేయండి అని చెప్తూ ఉంటారు చూసారా. దానికి కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు ఒక డాక్టర్ గనక ఫలానా సలహా సూచన చెప్పారనుకోండి, అది అందరికీ అప్లికబుల్ కాదు. ఎందుకు కాదు అంటే నీ ఏజ్ ఏంటో తెలియదు, నీ జెండర్ ఏంటో తెలియదు, నీ మెడికల్ రికార్డ్ ఏంటో తెలియదు, అసలు నీ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటో తెలియదు, నువ్వు ఎలాంటి కండిషన్స్ లో ఉంటావో పనిచేస్తావో తెలియదు. కాబట్టి డాక్టర్ చెప్పినా కూడా ఫాలో కాకూడదు. అలాంటిది ఒక నార్మల్ లేమన్, ఒక అకౌంటెంట్ వైద్యం చేస్తున్నాడు అంటే నమ్ముతుంటాం. అది ఎంత డేంజర్లో ఉన్నట్టు. మనం చాలా మంది మిల్లెట్ ఇంకోటి సజెస్ట్ చేస్తూ ఉంటారు. అయ్యా తెలుసుకోండి ఇప్పటికైనా, మిల్లెట్ బుల్లెట్ అందరికీ సూట్ కావు. ఎందుకు సూట్ కావు అంటే నీ డిఎన్ఏ వేరు, నువ్వు పుట్టి పెరిగిన పరిస్థితి వేరే ఉంటుంది. పైగా నీ సిస్టమ్ ప్రాసెస్ చేసేందుకు ఇయర్స్ టుగెదర్, డికేడ్స్ టుగెదర్ ఒక రకమైన ప్రాక్టీసెస్ కి అలవాటు పడి ఉంటుంది. అలాంటప్పుడు నువ్వు ఫ్రమ్ నోవేర్, నువ్వు వరనం తినేవాడు వచ్చేసి నీ కంచంలో మిల్లెట్ పెట్టుకున్నావు అనుకో, దెబ్బతింటుంది సిస్టమ్. దేనికైనా సరే ఒక ప్రాసెస్ ఉండాలా, అండర్స్టాండింగ్ ఉండాలా, అన్నిటికీ మించి గైడెన్స్ ఉండాలా. ఏ విషయం ఏమైనా సరే ఫిట్నెస్ ట్రైనర్లు కూడా చెప్తూ ఉంటారు చూడండి, నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయండి అంటూ ఉంటారు. ఎందుకని? ఆయన ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఆయన ప్రాక్టీస్ చేసి చూపించుంటాడు. ఆయన చూపించాడు కదా అని ఒక 50 సెకండ్ల రీల్ చూసి మనం చేసామనుకోండి, ఏ వెన్నుపూస విరిగితే ఎవరిది బాధ్యత? ఆ రీల్ రెస్పాన్సిబుల్ అవుతుందా మన జీవితానికి? కాదు కదా. అందుకోసమే డాక్టర్ రఘురామ్ చెప్పిన మాట సూపర్బ్ అనిపించింది. కీటాక్స్ ఈజ్ హియర్ టు సపోర్ట్ దట్ కైండ్ ఆఫ్ రేషనల్ ఆర్గ్యుమెంట్. ఎందుకంటే ఇందులో జన ప్రయోజనం ఉంది. ఇది ఒక విషయం. ఇంకొకటి, ఒక పెద్ద ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీసుకున్నాడు, ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఆయన అని చెప్పా కదా. ఆయన ఎవరో తెలుసా మీకు? యాపిల్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, ఫోన్ గానీ, ఎయిర్ పాడ్స్ గానీ, మ్యాక్ గానీ, ఇలాంటి యాపిల్ ప్రొడక్ట్స్ ఎవరి ఇన్వెన్షన్? స్టీవ్ జాబ్స్ అని చెప్తాం కదా టక్మని. అలాంటి స్టీవ్ జాబ్స్ టెక్నాలజీతో ప్రపంచాన్ని మలుపు తిప్పి అద్భుతం, ఫ్యూచరిస్టిక్ అనిపించే ఇన్నోవేషన్స్ ని మన కళ్ళ ముందుకు తెచ్చిన స్టీవ్ జాబ్స్ కూడా ప్రకృతి వైద్యాన్నో, హెర్బల్ థెరపీనో, ఫ్రూట్ డైట్ లాంటివి నమ్మి ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. చాలా విషాదకరమైన వాస్తవం. చాలా మంది, తక్కువ మందికి తెలిసే విషయం. తెలుసా మీకు? ఆయనకి ప్యాంక్రియాటిస్ క్యాన్సర్ వచ్చింది. ఆయన స్పిరిచువల్, అంటే నా బాడీని ఓపెన్ చేయడానికి లేదు, వైలేట్ చేయడానికి లేదు, ఎవరు ఆపరేషన్ చేయించుకోవడానికి తాను రెడీగా లేను అని చెప్పాడు ఆయన. చెప్పి అలాంటి హెర్బల్ థెరపీలు ఏవో ఫాలో అయ్యాడు. విషమించింది పరిస్థితి. స్టీవ్ జాబ్స్ లాంటి పర్సనాలిటీని ఈ ప్రపంచానికి దూరం చేసినాయి ఈ అవగాహన లేని విధానాలు. టెక్నాలజీ తెలిసినోడు, ప్రపంచాన్ని చదివినోడు, ప్రపంచాన్ని డిక్టేట్ చేసినాడు, లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించినోడే అలా ఆలోచించాడు అంటే సాధారణమైన జనం బుట్టలో పడ్డం ఎంతసేపు పని. అందుకోసమే ఆ బలహీనతను ఆసరా చేసుకునే ఇలాంటి డైట్ కాన్సెప్ట్లు రెచ్చగొట్టి బూతులతో ఇంటిమిడియేట్ చేసి పబ్బం గడుపుకునే వాళ్ళు పెరిగిపోయారు. బీ కేర్ఫుల్. ఆ తర్వాత ఇంకోటి చెప్తానన్నా కదా, ఒళ్ళు బరువు తగ్గిస్తాననే ప్రకటనలు ఈ మధ్యన పెరిగిపోయినాయి. తెలుగులో మూవీస్ ఛానల్ చూసే వాళ్ళకి ఎవరికైనా సరే వెగటు పుట్టి విరక్తి వచ్చేసేలాగా ప్రతి 10 నిమిషాలకు ఒకసారి 5 నిమిషాల ప్రకటనలు వస్తూ ఉంటాయి. రంగుల ప్రపంచాన్ని చూపిస్తూ ఉంటాయి. రంగుల ప్రపంచం. మీ ఒళ్ళు తగ్గించేస్తాం, మీరు అసలు ఎక్సర్సైజ్ చేయకర్లా, డైట్ చేయకర్లా అని. ఎంత మోసం, ఎంత దారుణం ఇది. ప్రతి మనిషిలోనూ పడకుండా వచ్చేస్తే కనుక బ్రహ్మాండంగా ఉంటుంది అనే బలహీన మనస్తత్వం ఏదో మూల ఉంటుంది ప్రతి ఒక్కళ్ళలోనూ. అంటే తేరగా వస్తే ఆశపడతారంటారే, అలాగా తేరగా ఒళ్ళు తగ్గిస్తాము అనేసరికి వాళ్ళ వ్యాపారానికి ఆ వలలో పడుతున్న వాళ్ళు పెరుగుతున్నారు. అందుకోసమే చూడండి, ప్రతి ప్రాంతంలోనే క్లినిక్ ఉంది అని చెప్తున్నారంటే వ్యాపారం అంత వర్ధిల్లుతా ఉంది, అంతమంది బుట్లో పడుతున్నారని కదా అర్థం. కామన్ సెన్స్ తో ఆలోచించండి. తేరగా వచ్చేది ఏదైనా, కష్టపడకుండా వచ్చి పడేది ఏదైనా నిలబడుతుందా? పిల్లల మార్కులు కష్టపడకుండా చదవకుండా ర్యాండమ్ గా పొరపాటును వచ్చినాయి అనుకోండి, నిలబడతాయి అవి? అది జ్ఞానం అనుకోవచ్చా? డబ్బులు అయాచితంగానో ఎవరినో మోసం చేసో సంపాదించాము, సాధించాము అనుకోండి,
అవి నిలబడతాయా? ప్రకృతి నిలబడినిస్తుందా? బరువు తగ్గించుకోవడం కూడా అంతే కదా. నీ శరీరం కోసం, నువ్వు జీవితం కోసం నువ్వు ఎక్సర్సైజ్ చేయలేనప్పుడు, నువ్వు కష్టపడలేనప్పుడు నీ కోసం నువ్వు, మరి వాడు ఎవడో తగ్గిస్తే మాత్రం కాస్త తగ్గినట్టు కాసేపు కనిపించినా కానీ అది ఎలా నిలబడుతుంది నీ దగ్గర? నువ్వు వేలకు వేలు వాళ్ళకి ధార పోసుకుని నీ ఆరోగ్యాన్ని దెబ్బతీసుకోవడం తప్పితే అందులో పనికొచ్చే విషయం ఏమైనా ఉందా? ఒబేసిటీ అనేది 90% ఆఫ్ ద కేసెస్లో, సరే పెక్యులియర్ రీజన్స్ ఉండో లేదంటే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల వల్ల వెయిట్ పెరిగితే అది వేరే విషయం. అది 10% మాత్రమే ఉండొచ్చు అందాజుగా. మిగతా 90% ఆఫ్ ద కేసెస్లో లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఉంటుంది. బరువు పెరగడం, ఒళ్ళు పెరగడం అనేది. కొంతమంది ఉంటారు అర్ధరాత్రి 12 వరకు టీవీ చూసి పొద్దున్న 9ంటికి లేస్తారు. వాళ్ళ లైఫ్ సైకిల్ డిస్టర్బ్ అవుతుంది. వాళ్ళ లైఫ్ సైకిల్ని బట్టి వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ డిస్టర్బ్ అవుతాయి. దానివల్ల ఒబేసిటీ వస్తుంది. వాళ్ళు అది సెట్ చేసుకోరు. ఆహా, వీడికి పలానా వాడికి 50,000 ఇస్తే ₹1,00,000 ఇస్తే తగ్గిస్తాటని వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే 50,000 ₹1,00,000 అంటే తక్కువే కదా అనుకుంటారు. ఇలాంటి వాళ్ళు కొన్ని వేల మందిని పోగేసి వాళ్ళు వ్యాపారం చేస్తుంటారు. మరి వాళ్ళు ఒక 3 కేజీలు 4 కేజీలు తగ్గించి పంపించారు, అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నారు అనుకోండి, వీళ్ళకి ప్రయోజనం ఉంటుందా? నిలబడుతుందా? మరి వీళ్ళు చేయాల్సిందేంటి? ఒక న్యూట్రిషనిస్ట్ ని కన్సల్ట్ చేయాలా? ఒక జిమ్ లాంటిది ఏదో ఫాలో కావాలా? ఒక మెడికల్ అడ్వైస్ ఏదో తీసుకోవాలా? ఫుడ్ హ్యాబిట్స్ ని, లైఫ్ స్టైల్ ని సెట్ చేసుకోవాలా? చెక్ చేసుకోవాలా? రీసెట్ చేసుకోవాలి కదా. మనలో చాలా మందికి అవగాహన ఉండదు. మనం 2 వీలర్స్ 4 వీలర్స్ వాడుతుంటాం కదా, ఆ ఫ్యూయల్ ట్యాంక్ లాంటిదే మన గట్ కూడా. ఆ ఫ్యూయల్ ట్యాంక్ ఒక కెపాసిటీ ఉంటుంది, 10 లీటర్లో 40 లీటర్లో ఏదో ఒక లెక్క ఉంటుంది కదా. అలా ఫ్యూయల్ లాగే మన గట్టకు కూడా ఒక కెపాసిటీ ఉంటుంది. నీ హైట్ ని బట్టి, నీ వెయిట్ ని బట్టి, నీ అవసరాన్ని బట్టి నీకు ఎన్ని క్యాలరీస్ కావాలి అని నేచర్ డిజైన్ చేసింది. మనలో చాలా మంది తెలుసుకోలేక తినడానికే పుట్టినట్టుగా తింటా ఉంటారు. హెల్త్ కాన్షియస్ గానీ, తిండి మీద అవగాహన గానీ, ఆలోచన గానీ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నీకు ట్యాంక్ 40 లీటర్ల కెపాసిటీ అనుకోండి, ఆ దూరం వెళ్ళాలి అని 50 లీటర్లు కొట్టిస్తే పడుతుందా? కారిపోదు కింద. అదే నువ్వు బాడీకి కావాల్సిన దానికంటే ఎక్సెస్ ఫ్యాట్, కార్బ్స్ తిన్నావనుకో, అది బల్జెస్ గా బయటకు వస్తుంది. దాన్నే ఒబేసిటీ అంటారు. సింపుల్ లాజిక్ మనలో చాలా మందికి అర్థం కాదు. నీ లైఫ్ సెట్ కావాలి అంటే ముందు నీ గట్ మీద కంట్రోల్ ఉండాలి, నీ టంగ మీద, నీ నోటి మీద, నీ తిండి మీద కంట్రోల్ ఉండాలి. ఆ విషయం తెలుసుకోము, వాళ్ళు ఎవరు వ్యాపారానికో చిక్కిపోతాం. ఆ మధ్యన 0 సైజ్ అని ఒక సినిమా వచ్చింది, అనుష్క శెట్టిది. అందులో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్లు ఇవన్నీ ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళందరూ. అంతెందుకు చాలా అలవోకగా ఎలా బుట్లో పడిపోతామో అంటే, మన కళ్ళ ముందు వెయిట్ తగ్గిన వాళ్ళని చూపించి మేమే తగ్గించాము అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు సపోజ్ కొంతమంది సీనియర్ యాక్ట్రెస్లు ఉంటారు. అభిరామిని చూసి నేను చిన్నప్పుడు ఎప్పుడో మనసు పారేసుకున్నా. చూశారు కదా ఆ క్లిప్, విరుమాండి. నేను అప్పటి నుంచి ఆమె ఎక్కడ కనపడినా కానీ ఆ సినిమాలు చూస్తూ ఉంటా. అలాగని ఆమె చెప్పిందంతా నమ్ముతానా నేను? సెలబ్రిటీస్ ఎవరైనా సరే షార్ట్ కట్లు ఎంచుకుంటారా అంటే పాసిబుల్ ఏనాది? వాళ్ళకి ఒక న్యూట్రిషనిస్ట్ ఉంటాడు, డైట్ సజెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు, హెల్త్ చెకప్స్ ఉంటాయి. ఫిజికల్ కండిషన్ బట్టి వాళ్ళకి సూట్ అయ్యే మోడల్ ఏదో డిజైన్ చేసుకుని ఉంటారు, అలా తగ్గి ఉంటారు. వాళ్ళు తగ్గేసరికి వీళ్ళు మాది వాడే తగ్గారు, మా మోడలే ఫాలో అయ్యారు అని చెప్పి కమర్షియల్ గా వాళ్ళని వాడేవాళ్ళు పెరిగిపోయారు ఈ మధ్యన. అలాంటివి చూసి బుట్టలో పడి హెల్త్ పాడు చేసుకుంటున్న వాళ్ళు, జీవితాలని ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను గుల్ల చేసుకుంటున్న వాళ్ళు ఎక్కువ మంది పెరిగిపోయారు ఈ మధ్యన. మరి ఇలాంటివి ఆపాలంటే, కంటెంట్ కావాలంటే ఏం చేయాలి? 2 విషయాలు. ఒకటి, మనకి ఆలోచన తిన్నగా ఉండాలి, సవ్యంగా ఉండాలి. ప్రపంచాన్ని తెలుసుకోవడానికి ఎవ్రీ హ్యూమన్, ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ యూనిక్ అని చెప్పా కదా ఇందాక. అందుకోసమని ఎవరో చెప్పింది అందరికీ సూట్ కాదు. మనం మారాలి అనుకుంటే ముందు మనకి హెల్త్ మీద, ఫుడ్ మీద డిసిప్లిన్ రావాలి, తెలుసుకోవాలి, అవగాహన రావాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఇది మొదటిది. రెండోది, ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ఇప్పటికైనా సరే బాధ్యత ఉంటే కనుక, రెస్పాన్సిబిలిటీ ఉంటే కనుక రెగ్యులేషన్స్ తీసుకురావాలి. హెల్త్ గురించి ఎవరు మాట్లాడాలి, ఎవరు మాట్లాడొచ్చు అనేది చెప్పగలగాల. ఎవరైనా తప్పుదో పట్టించేలాగుంటే గనుక తీవ్రమైన పెనాల్టీలు, పనిషబుల్ అఫెన్స్ ఇది అని చెప్పే చట్టాలు కావాలి మనకి. అంతే తప్ప ఎవరెవరినో కంట్రోల్ చేయడానికి, ప్రత్యర్థులను ఆపడానికి చట్టాలు చేసే ఓపిక ఉన్నప్పుడు ఇలాంటివి చేయడానికి ఏమి? ఇది ఆలోచించాల్సిన విషయం ఇప్పుడు. అందుకోసమే డాక్టర్ రఘురామ్ చెప్పిన మాట, చేసిన సవాల్ వెరీ 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 ప్రాక్టికల్ అనిపించింది. అన్నిటికీ మించి ఇప్పుడు సొసైటీకి, తెలుగు రాష్ట్రాలకి అలా రేషనల్ గా ఆలోచించగలిగే, ప్రాక్టికల్ గా చెప్పగలిగే మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఉండి తీరాలి అనిపించింది. అందుకోసమే నేను ఇంత స్పెసిఫిక్ గా చెప్తా ఉన్నా. మీకేమనిపించింది? హెల్త్ విషయంలో కానీ, ఒబేసిటీ విషయంలో కానీ ఎక్స్ప్లాయిటేషన్ ఆపాలంటే ఎలాంటి ప్రాక్టీసెస్ ఉండాలి? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా చేయండి.